సో మనమైతే అనంతపూర్ లో ఉన్న బిగ్గెస్ట్ చాక్లెట్ షాప్ కి అయితే వచ్చేసి అక్కడ చాక్లెట్లు కేజీ లెక్కనిస్తారు. ఇవైతే హోమ్ మేడ్ జెమ్స్ కేజీ 600. టేస్ట్ అయితే నార్మల్ జెమ్స్ ఎలా ఉందో అలాగే ఉంది. ఇవైతే స్టోన్ చాక్లెట్స్ అని చెప్తున్నారు. అనంతపూర్ లో ఎక్కడ దొరకని ఇంపోర్టెడ్ డైరీ మిల్క్ చాక్లెట్స్ అయితే ఇక్కడ ఉన్నాయని చెప్పేసి షాప్ వాళ్ళు చెప్తున్నారు. సో ఇదైతే సౌదీ నుంచి వస్తుందని చెప్తున్నారు. నేను చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం. అంతేకాకుండా ఇక్కడ బేసిల్ సీడ్స్ ఇంపోర్టెడ్ డ్రింక్స్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం. ఇదైతే పుల్లగా కొద్ది డిఫరెంట్ టేస్ట్ బాగుంది. ఇది బాడీ డిహైడ్రేషన్ కి ఇంకా బాడీ హీట్ ని తగ్గించడానికి చాలా యూస్ఫుల్ అని చెప్తున్నారు. చాక్లెట్ లవర్స్ అయితే ఇంకా ఈ షాప్ నదులు అయితే పోరు, ఎందుకంటే ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఇప్పుడు మనం ఎవరికైనా ప్రెజెంటేషన్ ఇవ్వాలంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాకింగ్ లో వాళ్ళు డ్రై ఫ్రూట్స్ లాంటివి ప్యాకింగ్ చేసి మనకైతే ఇస్తారు. బ్యాక్ సైడ్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఆల్మోస్ట్ అన్ని ఇంపోర్టెడ్ ఐటమ్స్. సో ఇవైతే కిమియా డేట్స్ అని చెప్తున్నారు. చాలా సాఫ్ట్ ఉన్నాయి. నేను ఇప్పుడే టేస్ట్ చేశాను. ఇది కూడా సౌదీ నుంచి ఇంపోర్టెడ్ అంటున్నారు. అండ్ ఫైబర్ కోసం పెరి పెరి స్పైస్ మకానా ఇంపోర్టెడ్ ఫ్రమ్ హైదరాబాద్. సో ఇది చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి. హెల్దీ స్నాక్ ఐటమ్. ఇది కోవా చాక్లెట్స్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ పోలాండ్ అని చెప్తున్నారు. చూడడానికి నార్మల్ చాక్లెట్ లాగా ఉంది, బట్ లోపల మాత్రం పాల్కోవా టేస్ట్ వస్తుంది. ఈ చాక్లెట్స్ అయితే కేజీ 2000 చెప్తున్నారు. మరి ఇంత స్పెషల్ ఏమో ఇది ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం. చూడడానికి నార్మల్ గా ఉంది, కొబ్బరి నూనె లాంటి టేస్ట్ వస్తుంది. ఏదో సంథింగ్ డిఫరెంట్ మెటీరియల్ ఇది, కొంచెం జెల్లీ లాగా. సో డ్రింకింగ్ అలవాటు లేని వాళ్ళకి ఇదైతే ఇంపోర్టెడ్ ఫ్రమ్ జర్మనీ, ప్యూర్ వైన్ అండి, వితౌట్ ఆల్కహాల్. అంతేకాకుండా ఇక్కడ హోమ్ ఫుడ్ స్నాక్ ఐటమ్స్ అయితే చాలా అయితే ఉన్నాయి. భవానీ డ్రై ఫ్రూట్స్ అండ్ చాక్లెట్ హౌస్ మీరైతే ఒకసారి విజిట్ చేయండి. అడ్రస్ చాలా సింపుల్ అండి. టవర్ క్లాక్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్, ఫ్లైఓవర్ కి పక్కనే లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది భవానీ డ్రై ఫ్రూట్స్ అండ్ చాక్లెట్ హౌస్. అందరూ తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.